ఇప్పుడు మనం కునాఫా చాక్లెట్ చేస్తున్నాము. మీరు జస్ట్ ఇట్లా టైప్ చేస్తే వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ అంటే ఫుల్ వైరల్ అయిపోతుంది. ఎక్కడైనా మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే సన్న సేమియా, డార్క్ చాక్లెట్, పిస్తా, కండెన్స్డ్ మిల్క్, నువ్వులు, వైట్ చాక్లెట్, బటర్, లైట్గా గ్రీన్ కలర్ కావాలి మనకి. తయారు చేసే విధానం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్యాన్లో కొన్ని నీళ్లు వేసాను. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పిస్తా వేస్తున్నాం లైట్గా, అంటే జస్ట్ బ్లాంచ్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఒక ఉడుకు రానివ్వాలి. జస్ట్ లైట్గా మనకి ఉబ్బుతుంది. అలా ఉబ్బగానే వీటిని తీసేయాలన్నమాట. మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టుకుందాం. సో ఇప్పుడు ఉడికించుకున్న పిస్తాని జస్ట్ వాటర్ రాకుండా డ్రైగా తీసుకోండి. మిక్సీ జార్లో వేస్తున్నాను చూడండి. మీకు పిస్తా లేకపోతే గనక మీరు బాదాం అయినా కాజు అయినా ఏమైనా వేసుకోవచ్చు. బట్ బాగా వైరల్ అవుతుంది అయితే పిస్తాతోనే. సో నేను పిస్తాతోనే చేస్తున్నాను. ఇందులో మనం బటర్ వేసుకుందాం. సన్న సేమియా ఉంది కదా, సేమియాని మొత్తం సన్నగా ఇలా చేసేయాలి. మొత్తం ఇలా సన్నగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బటర్లో వేసేసి మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బటర్లో వేయించుకొని ఒక బౌల్లోకి తీసేద్దాం. లేదంటే ప్యాన్లో ఉన్నాయనుకోండి ఇంకా బ్రౌన్ అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లగా అయ్యే లోపల పిస్తాని మనం మిక్సీ జార్లో వేసాం కదా, కొంచెం చల్లగా కూడా అయ్యాయి. ఇప్పుడు ఇందులో వైట్ చాక్లెట్ని వేసేసుకున్నాం. ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే వైట్ చాక్లెట్ పిస్తాతో పాటు మనకి కండెన్స్డ్ మిల్క్ కూడా వేద్దాం ఇందులో. వైట్ చాక్లెట్లో స్వీట్ ఉంటుంది, కండెన్స్డ్ మిల్క్లో కూడా స్వీట్ ఉంటుంది. అండ్ కొద్దిగా నువ్వులు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పిస్తాని మిక్సీ చేసిన తర్వాత మనకి అంత న్యాచురల్ గ్రీన్ కలర్ అయితే రాదు, కొంచెం ఫుడ్ కలర్ వేయాల్సిందే. మీరు అవాయిడ్ చేయాలి అంటే చేయండి, కానీ మేము వీడియోస్లో చూసినంత కలర్ రాలేదు, స్వప్నకి చేయడం రాలేదు అంటారని చెప్పి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడతాం మళ్ళీ ఒకసారి. ఇలా మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గ్రీన్ కలర్ వేసాం కదా, ఇప్పుడు కలర్ బాగా వచ్చింది. ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకున్న సేమియాలో వేసేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద గిన్నెలో వాటర్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ తీసేస్తే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేద్దాం. నెక్స్ట్ డార్క్ చాక్లెట్ని మనం కట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ చేస్తాం అన్నమాట, మెల్ట్ చేస్తున్నాం. చాక్లెట్తో ఏది చేసినా సరే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ చేస్తున్నాం. చాక్లెట్ని మెల్ట్ చేసే పద్ధతి ఇది. డైరెక్ట్గా పెడితే చాక్లెట్ మాడిపోతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది ఆ వేడికే. ఒకవేళ గిన్నె బాగా వేడైపోయింది అనుకోండి, తీసి పక్కన పెట్టేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. కంటిన్యూగా ఉంచినా సరే చాక్లెట్ పాడైపోతుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి.
ఇలా మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మౌల్ ఉందో, ఇది చాక్లెట్ మౌల్ కదా, తీసుకుందాం. దీన్ని తీసుకొని పైపింగ్ బ్యాగ్లో వైట్ చాక్లెట్ని నేను మెల్ట్ చేసి వేసాను. చిన్నగా కట్ చేద్దాం. సిగ్జాగ్ లాగా చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఇలా అన్నిట్లో వేసుకోండి. వాటర్ పొరపాటున కూడా పడకూడదు. ఇలా జస్ట్ అటు ఇటు అంటుంటే చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సైడ్కి కూడా రావాలి, చూసుకోండి. అది ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఇలా తీసి ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే మధ్యలో మనం కునాఫా స్టఫింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి ఈ లేయర్ మనకి పల్చగా ఉండాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా సెట్ అవుతుంది. దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ కునాఫా మిశ్రమాన్ని పెట్టాలి. ఫస్ట్ కొంచెం పెట్టేసి ఫిల్ చేశాక మిగతాది పెడదాం, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేస్తే కష్టం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఫాస్ట్గా చేసే రెసిపీ కాదు. ఇప్పుడు పైనుండి మళ్ళీ చాక్లెట్ వేయండి ఇట్లా. ఇప్పుడు నైఫ్ తీసుకొని దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో సెట్ అవుతుంది. అప్పుడు బయటికి తీయవచ్చు. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బయటికి తీసేయడమే. ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి, విరిగిపోతాయి. తీసుకోవాలన్నమాట. దుబాయ్ కునాఫా చాక్లెట్ తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్ళలో పిస్తా వేసి ఒక ఉడుకొచ్చాక తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఆ మిక్సీ జార్లోనే వైట్ చాక్లెట్, కండెన్స్డ్ మిల్క్, నువ్వులు వేసి మిక్సీ పట్టుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి చేత్తో నలుపుకున్న సన్న సేమియాని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పిస్తా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి రెడీ చేసి పక్కన పెట్టాలి. తర్వాత డార్క్ చాక్లెట్ ని కట్ చేసి డబల్ బాయిలింగ్ లో మెల్ట్ చేసుకొని చాక్లెట్ మౌల్లో వేసి సన్న లేయర్ లాగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ బయటకు తీసి మనం తయారు చేసుకున్న పిస్తా పేస్ట్ ని మిడిల్ లో పెట్టి పైనుండి మళ్ళీ మెల్టెడ్ చాక్లెట్ ని వేసి ఫ్రిడ్జ్ లో ఒక 15 నిమిషాలు ఉంచి బయటకి మౌల్ రిమూవ్ చేస్తే గనక అద్దరిపోయే దుబాయ్ కునాఫా చాక్లెట్ రెడీ.